అండ్ ఇంకొకటి ఉంది ఏంది అని అంటే యశస్విని రెడ్డి గారికి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే మీరే ఒక మామూలు ఎమ్మెల్యే, మీకు షాడో ఎమ్మెల్యేగా ఝాన్సీ రెడ్డి గారు ఉంటారు. అంటే అసలు ఎమ్మెల్యే ఎవరు అనేది క్వశ్చన్ ఇక్కడ. గెలిచింది మీరు, ఓకే, ఇది కొంతసేపు కళ్ళు మూసుకొని పక్క పెడదాం. ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు, యశస్విని రెడ్డియా ఝాన్సీ రెడ్డియా అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్గా యశస్విని రెడ్డి అనే చెప్తా అండి నేను, విత్ నో డౌట్. మరి అట్లనే ఝాన్సీ రెడ్డి గారు అంటారా? అందరికీ అది కూడా తెలిసిన విషయమే. ఝాన్సీ రెడ్డి గారికి రావాల్సిన టికెట్ యశస్విని రెడ్డికి వచ్చిందని. ఝాన్సీ రెడ్డిని చూసి ఓట్లు కూడా జనాలు వేసిండ్రు, యశస్విని రెడ్డిని కూడా చూసేసిండ్రు. ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి ముందు ఝాన్సీ రెడ్డి ఉంది, యశస్విని రెడ్డి. మీరే అన్నారు మా అత్తగారు వాళ్ళు చేసిన ఏదైతే సేవ ఉందో దాన్ని చూసి ఓట్లేసి. అవును, రైట్. ఇది ఫస్ట్ నుంచి మీరు 3 సార్లు అన్నారు, ఇప్పుడే చెప్పండి. సో అలాంటప్పుడు మిమ్మల్ని చూసి జనాలు ఓట్లు వేసిర్రు అనే క్వశ్చన్ లేదు ఇక్కడ. నేను చెప్తున్నా కదా, అదే నన్ను చూసి కూడా వేసిండ్రు. ఇప్పుడు యశస్విని రెడ్డి అని అది కూడా చెప్తున్నా కదా, నన్ను చూసి కూడా వేసిండ్రు. ఎందుకంటే నేను జనాలకు పోయినప్పుడు కనెక్ట్ అయినా, జనాలతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అయినా కానీ ఏదైనా, నేను పాలిటిక్స్ అంటే ఇట్లుంటుందా అని అనుకున్నా. వాళ్ళ బాధలు చూసి ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి ఇల్లు అయినా ఏదైనా మాకు అవి రాలేదు ఇది రాలేదు అని వాళ్ళు బాధలు చెప్తుంటే, సరే వీళ్ళకి ఏదో చేయాలన్న ఇది నాలో వచ్చింది. అది వాళ్ళందరూ కూడా గమనించిండ్రు. ఎక్కడ పోయినా కానీ ఎంతో ఆదరించిండ్రు, వాళ్ళ అభిమానాన్ని. యాక్చువల్గా మీరు ఇది చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. రీసెంట్ ఒక వీడియో చూసిన నేను. ఎవరో ఒక ఆవిడ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు, నాకు ఇల్లు కావాలమ్మా, ఇల్లు లేదమ్మా అని చెప్పి బాధపడుకుంటా అడుగుతుంది. అయితే దాని కింద కొన్ని కమెంట్స్ మీరు చదివినరో లేదో నేను చదివినా, ఎందుకంటే మేము కొన్ని అలాంటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నా. కొంతమంది ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఎమ్మెల్యే తల్లి, నువ్వు స్పందించాలి ఫస్ట్, ఇమీడియట్ గా వాళ్ళకి ఊరటను కలిగియాలి. కానీ ఒక ఆఫీసర్ లాగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా, ఒక ఎంఆర్ఓ లాగా అట్లా మాట్లాడుతున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు పోయి అప్లై చేసుకో, తర్వాత మా వాళ్ళు వచ్చి నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేస్తారు, దాని తర్వాత ఇస్తారు. ఇదంతా ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు, కాదనడానికి లేదు. డెఫినెట్లీ ప్రాసెస్లో వెళ్ళాలి ఎవరైనా, కాదని నేను అన్నాను. కానీ ఒక ఎమ్మెల్యేగా మీ బాధ్యత అది కాదు. మీరు ఫస్ట్ వాళ్ళకి ఓ భరోసా ఇవ్వాలి. భరోసా ఇచ్చి, అమ్మ నేను చూస్తామ్మా, నేను మాట్లాడితే నేను గుర్తుపెట్టుకుంటా నిన్ను, నా మనిషిని పంపిస్తా అండం వేరు. కానీ ఇంకా మీకు ఆ క్వాలిటీస్ రాలేదు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తున్నారు అని కొందరు అంటున్నారు. మీరేమంటారు దీనిపై? నోర్లున్న వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు, అది నేను పట్టించుకోను అనుకోండి. ఆబ్వియస్ గా జెన్యున్ గా అది నేను అన్నా అనుకోండి, నేను పట్టించుకుంటా. నేను ఆనంది కల్పించుకుంటే దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. నేను ఎక్కడైనా ఎవరైనా వస్తే క్లియర్ కట్ గా మేమున్నాము, మేము చూసుకుంటామని నేను ఎక్కడ చెప్పకుండా లేను ఎవరికైనా కానీ. కాకపోతే కొంతమంది ప్రజాపాలనకు పోయినప్పుడు, ప్రజాపాలన పెట్టిందే అప్లై చేసుకోవడానికి కదండి, అది అప్లై చేసుకోవడానికి పెట్టిండ్రు, వాళ్ళు అప్లై చేసుకుంటారు. రాకపోతే మటుకు మా దగ్గర రాండమ్మా తప్పకుండా అవుతుంది అని మటుకు నేను ఒక్కళ్ళకి కూడా చెప్పకుండా లేను. అంటే బేసిక్ గా ప్రజాపాలన అనే ఈ పదం కన్నా కూడా ప్రజల వద్దకు పాలన అనే పదం చాలా ఫెమిలియర్ గా ఉంటది మనకి. ప్రజాపాలనకు పోయినప్పుడు చెప్పినప్పుడు ప్రజల దగ్గరికే పాలన తీసుకురావడం జరిగింది, ప్రజలకు అనుకూలంగా ఉండడం కోసం, ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పింది. సో ప్రజల వద్దకు పాలన తీసుకుపోబోతున్నారా మీరు? ప్రజలకు పాలన చేయడానికి ట్రై చేస్తున్నారా మీరు? ట్రై చేయట్లేదు, చేస్తాం, డెఫినెట్ గా చేస్తారు. సో మీ ప్లాన్స్ ఏంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు పాలకుర్తికి? పాలకుర్తిలో ఫస్ట్ మాది అది చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి రిజర్వాయర్, అది నాస్కల్ది 3 కలిసి ఉన్నాయి. వాటికి అది ఫస్ట్ అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసము ఇంకా అట్లనే మేము ఏమేమైతే ప్రామిసెస్ చేసినామో, డిగ్రీ కాలేజే కానివ్వండి, ఇంకా వేరే ఏమైనా అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. ఓకే. అండ్ మీరు టార్గెటెడ్గా, అంటే మీరు అన్నారు కదా నన్ను చూసి కూడా ఓట్లు వేసిండ్రు అని, అంటే జనాలు మిమ్మల్ని చూసి ఓట్లు వేయాలి అని అంటే మీకు నిజంగా ఆ కాన్స్టిట్యున్సీ గురించి, అక్కడ ప్రజల కష్టాల గురించి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. సో మీరు గమనించింది ఏంది, పాలకుర్తిలో ప్రజలకి ఏం కావాలా నిజంగా చెప్పాలంటే? ఈ మెడికల్ కాలేజీలు ఇవన్నీ వెరాస్ తెలంగాణలో చాలా జిల్లాలలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, మెడికల్ కాలేజీలు కావాలి, ఇంకోటి కావాలి, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ పక్కకు పెడితే పాలకుర్తికి బేసిక్గా ప్రజల నీడ్స్ ఏంది? పాలకుర్తిలో అంటే ఫస్ట్ ఇల్లు ఎక్కడ పోయినా కానీ ఇల్లు అడిగిన, మీరు ఇందాక నా పైన అన్నారు కదా, దాని గురించి ఫస్ట్ చెప్పుకొస్తాను నేను. ఎక్కడ పోయినా కానీ ఇల్లది అన్నది ఫస్ట్ నేనే చెప్పిన, దాని నుంచి మీరు నన్ను క్వశ్చన్ అడిగినారు.
ఎక్కడ పోయినా వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి ఇక్కడ, కానీ మాకు ఇల్లు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు రాలేదన్నారు. వచ్చిన ఒకటో రెండో ఇల్లు వచ్చినా కానీ అది వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ తొత్తులకి ఇచ్చిండ్రని చెప్పి బాధపడ్డారు చాలామంది. ఇంకొంతమంది కాంగ్రెస్ వాళ్ళమని చెప్పి మా ఇంటి ముందు రోడ్లు పోయలేదు, మమ్మల్ని చూడని కూడా మాకేమి ఇల్లు కానీ ఏవి కానీ ఇవ్వలేదు, కొంతమంది పెన్షన్ ఇవ్వలేదు అన్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి. ఇట్లా చాలా ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. ఇవి ఇల్లది మటుకు బాగా సమస్య, అదొకటి వినిపించింది చాలా మంది దగ్గర. పెన్షన్లు కొన్ని చోట్ల పెన్షన్లు వినిపించింది. మళ్ళీ రోడ్లు కొన్ని చోట్ల, అన్ని చోట్ల అంటలేను, కొన్ని చోట్ల రోడ్లు. మరి అదే విధంగా అక్కడ లోకల్గా ఊర్లలో కొన్ని చోట్ల చెరువులు నిండి నీళ్ళు ఇళ్ళకు పోవడము, అవి సమస్యలు. కొన్ని చోట్ల పంటలకి నీళ్లు రాక పంటలు ఎండిపోవడము. ఇవి కాకుండా నిరుద్యోగం అనేది అది స్టేట్ వైడ్ ఉందనుకోండి సమస్య. మా కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది, నేను పదే పదే చెప్పుకుంటూ వస్తున్నా, 2-3 సందర్భాలలో ఇంకా ఎక్కువనే చాలామంది పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు వచ్చి, పెద్దమ్మ వయసు ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చి మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి అని బాధపడ్డారు చాలామంది. సో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఏపీయబోతున్నారు మీరు? ఉద్యోగాలు ఏపీయనికే ట్రై చేస్తా అంటున్నా కదా. డెఫినెట్లీ. ఓకే.